భావితరాలకి ఆదర్శప్రాయంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఆయనకి వాళ్ళకు ఉన్న ఏదైతే అభిమానం ఉందో అది ఈ విధంగా కూడా తెలియజేయడం చాలా గొప్పగా గర్వకారణం. అది అలాంటి ఒక వ్యక్తి మన భారత గడ్డ మీద మన రాష్ట్రంలో మనకి ఈ విధంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఇచ్చిన సంపద ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని బేసిస్ చేసుకొని ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరని ఒక డెమోక్రటిక్ కంట్రీగా మనం ఇంత స్ట్రాంగ్గా నిల్చొని ఉన్నాము అంటే దానికి బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది ఆయన మనకు అందించిన రాజ్యాంగం. సో దాంట్లో ఉన్న ఏదైతే ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు మన పెద్దగా అమెండ్మెంట్స్ కూడా చేసుకునే అవసరం రాకుండా చిన్న చిన్న అమెండ్మెంట్స్తో మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది మనకి ఎక్కడా కూడా మార్పు చేసుకోవడానికి కూడా అవసరం లేని విధంగా మరి అంత చక్కగా అప్పట్లో ఆయన అంత ముందు చూపుతో దాన్ని రచించి మనకు అందించిన ఎనలేని సంపద అది. ఆ రోజు ఆయన వేసిన బాట మీదే మరి ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా కూడా సమాజంలో సమానత్వం రావాలి అని చెప్పని ఏదైతే ఆయన పోరాడారో ఆయన ఆశించారో దానికి అనుగుణంగానే మనమందరం కూడా అడుగులు వేస్తూ ఒక చక్కటి సమాజం ఎక్కడ కూడా విభేదాలు లేని సమాజాన్ని మనం సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఒక భావి పౌరుడిగా ప్రతి ఒక్కరం కూడా అది మన బాధ్యత. అది ఖచ్చితంగా ఆ బాధ్యతను ఎప్పటికి కూడా విస్మరించాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరని ఆయన మనకి ఏదైతే మనలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపారో ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా ఈనాటికి కూడా యువత ఆయన్నే ఒక ఐకాన్గా తీసుకొని ఆయన్నే పూజిస్తున్న విషయాన్ని చూస్తే మాత్రం చాలా సంతోషం గర్వకారంగా కూడా ఉంటుందమ్మా. సో చక్కగా కూడా ఆయన ఇచ్చిన బాట ఆయన అందించిన బాటలోనే మనం అందరం కూడా పయనించి ఇంకొంచెం మెరుగైన సమానమైన ఒక సొసైటీని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తుంది. ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జాతికి వెలుగు నింపినటువంటి మహా వ్యక్తి అస్తమించిన రోజున వారి ఆశయాల ఆచరణలో పెడితే ఆ మనిషి మహనీయుడు అవుతాడని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజా రక్షకుడిగా ఉంటూ అలాగే సంఘ సంస్కర్తగా ఉంటూ మహామేధావి ఎన్నో రంగాల్లో తన ఒక ప్రఖ్యాతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజ స్థాపనకి కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా భరోసా ఇస్తూనే మరొక వైపు కూడా మైనారిటీ వర్గాలను బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఎదగడానికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధినేతలుగా చేస్తున్నటువంటి ఘనత జగనన్నకే దక్కుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. జగనన్న ముఖ్యమంత్రి అయిన ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఇంత బడుగు బలహీన వర్గాల వారికి ఇంతగా మేలు చేస్తూ ఉన్నారని జగనన్నకు ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేని జగనన్న 4 సంవత్సరాలలో చేసి చూపిస్తూ ఉన్నారని వాళ్ళకు ఒక అభద్రతా భావంతో ఎక్కడ 2019లో 23 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినారో రానున్న ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవనే ఒక అభద్రతతో ఒక భయంతో ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళ ఎల్లో మీడియా కూడా ఒక దుష్ప్రచారం వస్తూ ఉన్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా ఎన్ని మీరు మాట్లాడినా కూడా మా జగనన్నకు బడుగు బలహీన వర్గాల వారి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి, ఆ భగవంతుని దీవెలు ఎప్పుడు ఉన్నాయి. రానున్న ఎలక్షన్స్లో కూడా జగనన్ననే మరొకసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఒక దళిత జాతి కుటుంబంలో పుట్టడం జరిగింది. అందుకు మేము దళితులంతా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మరి దళితుల కోసము అహర్నిశలు కూడా కష్టపడుతూ ఆయన ఓటు హక్కునే కల్పించడం అనేది కూడా జరిగింది.
మానవులకి ఆయన మా హక్కుల కోసము అంటే నేనేమి చేయలేకపోతున్నాను, ఆయుధాలు ఇవ్వలేకపోతున్నాను, మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం కోసము మీకు ఆయుధాలు ఇవ్వవలసిన అవసరం లేదు, కేవలం ఓటు హక్కునే ఇస్తున్నా నేను అని తెలియపరిచారు. మరి అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అభివృద్ధిని ఆయన సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావించి కూడా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. గాంధీజీ గారు కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, మరి రైతు భరోసా కేంద్రాలని, అనేక నవరత్నాలు సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఇల్లు ఆనందంగా వర్ధిల్లుతుందని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ విజయవాడ నడిబొడ్డున మరి 125 అడుగుల విగ్రహాన్ని కూడా 400 కోట్ల డబ్బును ఖర్చు పెట్టి ఆయన చేయడం అనేది జరుగుతుంది. మరి అంటే దళితులకు ఆయనకు ఉన్నటువంటి స్థానాన్ని మాకు దళితులకు కల్పించడం అనేది జరిగింది. 51% కూడా మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఒక వార్డు మెంబర్తో నుంచి కూడా హోమ్ మినిస్టర్ని చేశారు. అంటే 14 సంవత్సరాలు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మరి విభజించి పాలించే రకంగానే చేయడం అనేది జరిగింది. కానీ మా జగనన్న ఆ విధంగా కాకుండా మరి ఎస్సీలను బంధువులుగా సంబోధిస్తూ కూడా మరి ఆయన అభివృద్ధిని మరి వాళ్ళను ఉన్నతమైన స్థానాల్లో చూడాలని కూడా మాకు పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఈరోజు జోనల్ చైర్పర్సన్గా కూడా చేయడం అనేది జరిగింది. అంటే జగనన్నకు ఎస్సీల మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని చూస్తుంటే ఆయనకు అందరూ రాష్ట్రంలో ఉన్న దళితులంతా కూడా జీవితాంతం రుణపడి ఉండి టీడీపీని ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేయాలన్నదే మా ధ్యేయంగా భావించి మేము మా జగనన్న కోసము అహర్నిశలు కష్టపడి 2024లో ప్రతి ఇంటిపైన జగనన్న జెండా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాము.